హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఈ వీడియోలో మా కొత్త ఇండ్లు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను. సో ఇదైతే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి మేము జాయిన్ కూడా అయ్యామన్నమాట. బట్ ఇది సిరీస్ లాగా చేద్దాము అన్నట్లు నేను ఈ వీడియోస్ అన్ని పక్కన పెట్టున్నాను. సో ఈ వీడియోస్తో నేను ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, నెక్స్ట్ ఎలా ఏంటి అన్నది. సో ఇప్పుడు మేమైతే యూఎస్కి వచ్చినప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నామండి. అక్కడి నుండి మాకు 1 అవర్ పడుతుందన్నమాట. ఇప్పుడు మేము ఇండ్లు తీసుకొని ఉంటున్నది, సో అక్కడికి వెళ్తున్నాము. సో లాంగ్ జర్నీ అని చెప్పచ్చు. సో ఏంటంటే మెయిన్గా మేము తీసుకున్న హౌస్ వచ్చేసి రెంటెడ్గా ఉన్న హౌస్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి. రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవి కాక్రోచెస్ కానీ అసలు భరించలేక అంత చండాలంగా ఉందన్నమాట. బట్ రెంట్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి. అండ్ లిటరల్గా ఏంటంటే నా సింక్ కూడా కింద పడిపోయిందనమాట. బాత్రూమ్స్లో వాటర్ మనం కంప్లైంట్ చేసినా అసలు పట్టించుకోరనమాట. సో సో ఇవన్నీ ఇంకా ఎందుకు అని చెప్పేసి మేము కొంచెం మంచి స్కూల్ ఐఎస్డి చూసుకొనేసి మూవ్ అవుదామన్నట్లు ఈ ఇండ్లు తీసుకున్నాం అనమాట. సో ఇదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తానమాట. లైక్ కొత్త ఇండ్లు తీసుకోవాలంటే ఏమేమి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అవి మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మేము చిన్న కమ్యూనిటీ తీసుకున్నామండి. మెయిన్ ఏంటంటే క్రౌడెడ్గా ఉండకూడదు అన్నట్లు అనమాట. సో ఇలా చిన్న కమ్యూనిటీ తీసుకున్నాము. అప్పుడు మనకి ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఐఎస్టీ టాప్ 5లో ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేము తీసుకున్నది వచ్చేసి టాప్ 3లో ఉంటుంది. సో మంచి స్కూల్ ఐఎస్టీ చాలా బాగుంటాయి అన్నమాట. లైక్ అన్ని దగ్గరలో ఉన్నట్లు ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూల్ వరకు మనం ఒక ప్లాన్ చేసుకున్నాము అంటే బాగుంటుంది అనమాట. సో అవన్నీ దగ్గర ఉంటాయి, మంచి స్కూల్స్ అనమాట అవి. సో అందుకని చెప్పేసి మేము ఆ 2 పాయింట్స్ ప్లస్ హాస్పిటల్స్ కానీ మనకి గ్రాసరీస్ ఇవన్నీ కొంచెం దగ్గరలో ఉన్నట్లు చూసుకున్నాం అనమాట. సో కొత్త కమ్యూనిటీ అని చెప్తున్నాను కాబట్టి మరీ అంత దగ్గరలో ఉండవు, కొంచెం దూరంలోనే ఉంటాయి. బట్ మరి చెప్పాను కదా, దగ్గరలో ఉన్నాయంటే అది ఆల్రెడీ డెవలప్డ్ కమ్యూనిటీ అయిపోతుంది అనమాట. సో అలా కొన్ని పాయింట్స్ తీసుకొని మేము హౌస్ తీసుకున్నాము. సో ఇది మా ఇండ్లు, ఇది కమ్యూనిటీ ఇప్పుడు మీరు చూసిందంతా. సో ఇక్కడ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అన్నీ. ఇందులో 2 ఉంటాయండి. ఒకటి వచ్చేసి కస్టమ్ మోడల్, రెండోది వచ్చేసి ఇన్వెంటరీ హోమ్స్ ఉంటాయి. సో కస్టమ్ ఏంటంటే గ్రౌండ్ నుండి మనము దగ్గరుండి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రక్చరల్ చేంజెస్ కూడా కొన్ని చేంజ్ చేస్తారు, అన్ని కాదు. అదే ఇన్వెంటరీ అయితే ఏం చేంజెస్ ఉండవు. బిల్డర్ కట్టినది మనం చూసి జాయిన్ అవ్వచ్చు. సో దానికి టైం పట్టదు, రెడీగా ఉంటుంది కాబట్టి వెంటనే జాయిన్ అయిపోవచ్చు. కస్టమ్ మోడల్ ఏంటంటే మినిమం 6 months పడుతుంది, 6 to 7 months. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ కూడా చేయించుకోవచ్చు మనము. లైక్ మనీ పుల్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి అనుకుంటే పేమెంట్ చేయడానికి. సో అలా మేము కొన్ని పాయింట్స్ అన్నవి మైండ్లో పెట్టుకొని మన బడ్జెట్లో అలా తీసుకున్నాం అనమాట. సో ఈ హౌస్ వచ్చేసి మేము నార్త్ ఫేసింగ్ తీసుకున్నాము. అండ్ గరాజ్ కూడా ఫ్లిప్ చేయించామన్నమాట. సో అది గరాజ్ మీరు చూస్తున్నది, అది డ్రైవే. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ లాన్ అనమాట. సో ఇంతవరకు అయితే రెడీ అయింది హౌస్. బయట స్ట్రక్చరల్ పరంగా వాల్స్ ఇవన్నీ అయితే అయిపోయాయి. మనకి బ్రిక్ వర్క్ అంతా జరిగిపోయింది. విండోస్ కూడా పెట్టేశారు, డోర్స్ అన్నీ పెట్టేశారు. కాకపోతే కింద మనకి ఫ్లోరింగ్ ఇంకా అవ్వలేదు, కిచెన్ అవ్వలేదు, వుడ్ వర్క్ ఇలాంటివన్నీ అవ్వలేదన్నమాట. షెల్ఫ్లు ఇవన్నీ ఏం పెట్టలేదు. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కింద వచ్చేసి మాకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఆఫీస్ రూమ్ ఉంటుంది అనమాట. సో ఇది ఓపెన్ కిచెన్ లాగా అనమాట. ఇక్కడ కిచెన్ అండ్ హాల్, మిడిల్లో స్టేర్స్ ఉంటుంది. సో ఈ వెస్ట్ కోస్ట్లో ఏంటంటే మనకి బేస్మెంట్ ఉండదండి అండ్ హై సీలింగ్ ఉంటుంది ఇక్కడ. సో మేమైతే హై సీలింగ్ తీసుకోలేదు. ఈ మోడల్కి హై సీలింగ్ లేదనమాట. సో అందుకని చెప్పేసి తీసుకోలేదు. అంటే ఉంది, బట్ ఈ మేము తీసుకున్న పర్టికులర్ దానికి లేదనమాట. సో ఇది వచ్చేసి లాండ్రీ అండ్ గరాజ్. సో ఇది గరాజ్ డోర్ ఇంకా ఏం పెట్టలేదు. సో ఇక్కడంతా వర్క్ జరుగుతుందన్నమాట. వీళ్ళంతా మెటీరియల్ ఇక్కడ పెట్టేసుకొని మనకి హౌస్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తారు. సో
మేము కస్టమ్ మోడల్ తీసుకోవటానికి మెయిన్ ఏంటంటే చెప్పాను కదా, కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి లోపల ప్లగ్ పాయింట్స్ కానీ, ఎలక్ట్రికల్ పాయింట్స్ కానీ, లైట్స్ కానీ ఇవన్నీ మనకి నచ్చిన పాయింట్స్లో పెట్టించుకోవచ్చు అనమాట. సో ఇన్వెంటరీకి ఆ ఛాన్స్ అయితే ఉండదు. సో అది మెయిన్. సో మీకు ఒక ఐడియా ఉంది, నా ఇండ్లు ఇలా రావాలి, ఇలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కస్టమ్ మోడల్కి వెళ్ళండి. అండ్ టైం కూడా ఉంటుంది, మీకు చాలా టైం అవైలబిలిటీ ఉంటుంది. కొందరికి ఏంటంటే వేరే స్టేట్ మారిపోతుంటారు, వెంటనే హౌస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇన్వెంటరీ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే అంత టైం ఉండదు కదా, వచ్చి దగ్గరుండి చేసుకోవాలి కన్స్ట్రక్షన్ అంతా. ఇందులో చాలా ఇన్వెంటరీ హోమ్స్ ఉన్నాయి, అందరు అలానే తీసుకున్నారనమాట. సో టైం ఉన్న వాళ్ళకి ఇలా తీసుకున్నారు. సో అది ఇవి చిన్న చిన్న పాయింట్స్ అండి. ఈ చిన్న చిన్న పాయింట్స్ మనము మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే హౌస్ తీసుకున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మనకి తెలియదు కదా, కొంచెం అయితే రీసెర్చ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందండి ఆన్లైన్లో, మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఉంటుంది. అండ్ అవన్నీ మనము గ్యాదర్ చేసేసుకొని మనం వెళ్ళాము అంటే హౌస్ తీసుకోవడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ క్లాజెట్ కూడా ఉంటుంది. సో ఇందులోనే థర్డ్ రూమ్ కూడా ఉందన్నమాట. సో ఇవి బిల్డర్ మనకి ఏమి ఇచ్చారో నేనైతే అలానే తీసుకున్నామండి, ఏ అప్గ్రేడ్స్ తీసుకోలేదు. సో అప్గ్రేడ్స్ తీసుకున్నామంటే మనకి ప్రైస్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. బేసిక్గా బిల్డరే మనకు మంచిగా ఇస్తాడు. మేమైతే అలానే వెళ్ళామన్నమాట, బిల్డర్ ఏమి ఇచ్చారో అలా. కొంతమంది ఏంటంటే నచ్చరు కదా, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్ ఉందనుకోండి కిచెన్లో, దానికి గ్రానైట్ బేసిక్ బిల్డర్ వేస్తారు. లేదు అంటే అప్గ్రేడ్ వెళ్ళాలంటే క్వార్ట్స్ అలా వెళ్ళచ్చు అనమాట, అది ఎక్స్పెన్సివ్. సో అలా మనకి ఎక్కడ ప్రైస్ పెట్టుకోవాలి, ఎక్కడ ప్రైస్ పెట్టకూడదు, ఇది అవసరమా ఇది అవసరం లేదా అని చెప్పేసి ఇలా మనము అన్నీ చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, అది మోడల్ హోమ్ అండి. మోడల్ హోమ్ చూసుకొని మనము డిజైన్ కూడా చేసుకోవచ్చు. సో చాలా చాలా ఉంటాయి, మనము ఇండ్లు తీసుకునేటప్పుడు చాలా హౌసెస్ చూసామంటే మనకి చాలా పాయింట్స్ అనేవి గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్టోరేజ్ పైన ఇచ్చారు, సో చాలా పెద్ద స్టోరేజ్, అన్ని చెత్తంతా ఇక్కడ పెట్టేసేసామన్నమాట మేము. ఇది వచ్చేసి ఒక బాత్రూమ్. ఇది వచ్చేసి 2 బెడ్రూమ్కి కలిపి ఒక బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఒక గేమ్ రూమ్ పక్కన ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మా పక్కింట్లు వచ్చేసి ఇన్వెంటరీ హోము, అది రెడీ టు ఇదనమాట, మూవ్ ఇన్. సో ఆల్రెడీ మూవ్ అయిపోయారు. అండ్ మా కమ్యూనిటీలో అయితే చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారండి, అండ్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వైట్స్ ఉన్నారు, అందరు ఉన్నారనమాట. సో మేము గణేష్ చతుర్థి కూడా చాలా చాలా బాగా చేసుకున్నాము. సో కమ్యూనిటీ అంతా కొత్త వాళ్ళే కాబట్టి మనకి బాగా ఫ్రెండ్స్ కూడా అవుతారనమాట. ఏంటంటే అందరూ కొత్తగా వస్తూ ఉంటారు కదా ఇలాంటి చిన్న కమ్యూనిటీలో. ఆల్రెడీ అంత ఫినిష్ అయిపోయిన కమ్యూనిటీలు ఏంటంటే ఆల్రెడీ మనకి గ్రూప్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి కాబట్టి మనకు కొత్తగా ఉంటుంది. ఇలా స్టార్టింగ్లో వచ్చామంటే మనకి అందరు పరిచయాలు అవుతారు. మా కమ్యూనిటీలో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి, చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట అందరూ. చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది మా ఫ్రంట్ అదంతా. సో కమింగ్ వీడియోలో కూడా మీకు అది చూపిస్తాను నేను ఎలా ఉందనేసి. సో ఇది మా బ్యాక్ యార్డ్, బ్యాక్ చూసారు కదా, ఇంకా బ్యాక్ యార్డ్ ఫినిష్ అవ్వలేదు, మాకు బాల్కనీ వచ్చింది, బ్యాక్ పెట్టించుకున్నాం ఈ మోడల్కి. సో అంతే అండి, నెక్స్ట్ వీడియోలో నేను ఎంతవరకు ఫినిష్ అయిందో అది కూడా చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి.